మరి ఇప్పట్లో జిమ్‌లో చాలా కసరత్తులు చేస్తున్నారు. యాక్టివ్‌గా ఉండటానికి, నిజానికి స్ట్రాంగ్‌గా ఉండటానికి కూడా. సో, వాళ్ళ విషయాల్లో ఇప్పుడు మీరన్నట్లు ఎక్కువ కష్టపడితే కూడా, ఎక్కువ ఎనర్జీ పెడితే కూడా, దానివల్ల కూడా ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుందా? యూజువలీ మజిల్ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళల్లో ఆర్థరైటిస్ తక్కువగా ఉంటుంది. మజిల్ వీక్ అయిన వాళ్ళలోనే ఆర్థరైటిస్ వస్తుంది. ఓకే. కంపారిటివ్‌లీ నీ మజిల్స్ ఎవరికైతే స్ట్రాంగర్‌గా ఉంటాయో హ్మ్. వాళ్ళ బాడీ కాంపెన్సేట్ చేసుకుంటుంది. ఎక్కువ పని చేసినా, హ్మ్. మెట్లు ఎక్కి దిగినాను, రన్నింగ్, జంపింగ్ అవి చేసినా కూడా అలా కాంపెన్సేట్ చేసుకుంటుంది. సేమ్ వర్క్ ఎవరైతే మజిల్ వీక్ ఉన్న వాళ్ళు చేసినట్లయితే వాళ్ళకి తొందరగా ఓకే. ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతుంది. డాక్టర్ ఈ మధ్య వింటున్నాం ఆస్టియోపోరోసిస్. దీని గురించి చెప్పండి. ఆస్టియోపోరోసిస్ అంటే మన బోన్ వీకెనింగ్ అనమాట. లోపల ఉన్న దాని మినరల్ డెన్సిటీ అంతా తగ్గిపోతుంది. వి నో బోన్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ మినరల్స్. హ్మ్. సో, అందులో దాని క్వాంటిటీ తగ్గిపోతే, దాని డెన్సిటీ తగ్గిపోతే మనము ఆస్టియోపోరోసిస్ అంటాం. సెవెరల్ టెస్ట్ ఉన్నాయి. ఒకటి ఏమో బీఎండీ అంటారు, బోన్ మినరల్ డెన్సిటీ. ఇట్ ఓకే. ఈస్ లైక్ అన్ అల్ట్రాసౌండ్ టైప్ ఆఫ్ టెస్ట్. ఓకే. అదర్ ఈజ్ ఎ స్కాన్. దాన్ని డెక్సా స్కాన్ అంటారు. ఈ స్కాను సెవెరల్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీలో చెక్ చేస్తారు. లైక్ హిప్, ఓకే. మరి వ్రిస్ట్ అండ్ బ్యాక్ వీటిలో చెక్ చేసుకొని ఒక స్కోర్ ఉంటుంది. డబ్ల్యూహెచ్ఓ ఓకే. క్లాసిఫైడ్ స్కోరు. ఆ స్కోర్ పరంగా వాళ్ళు అది ఆస్టియోపీనియానా లేకపోతే ఆస్టియోపోరోసిసా అనేది డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేస్తారు. ఈ మధ్య రోబోటిక్ సర్జరీలు అలాగే 3D ప్రింటెడ్ ఇంప్లాంట్స్ ఇవి నిజంగా సక్సెస్ రేట్ ఎంత ఉంది వీటి విషయాల్లో? సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుందండి. ఇఫ్ ట్రైన్డ్ సర్జన్తో పోల్చుకుంటే, హ్మ్. ట్రైన్డ్ సర్జన్ చేసిన వితౌట్ దిస్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ లైక్ 3D రీకన్స్ట్రక్షన్ అండ్ రోబోటిక్ యూజ్ చేసినా కూడా ఆయన సక్సెస్ రేట్ అంతే ఉంటుంది. వితౌట్ దట్ ఆల్సో ఆయన రోగులు సక్సెస్ రేట్. నమ్ముతున్నారా సార్? అంటే నిజంగా సో ఇందులో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే దాన్ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోవడం. ఓకే. 3D రీకన్స్ట్రక్షన్ అనేది ఎక్కువ మనము ఆర్థోపెడిక్‌లో, ఆంకాలజీలో చూస్తూ ఉంటాము. హ్మ్. బోన్ ట్యూమర్స్‌లో. అవును. సో, బోన్ ట్యూమర్స్ వచ్చినప్పుడు కామన్ ట్రీట్మెంట్ ఈస్ బోన్ రిసెక్షన్. ఓకే. ఎక్కడైతే బోన్ ట్యూమర్ ఉందో దాన్ని మనము అక్కడికి కట్ చేసి, తీసేసి వి ఆర్ రిప్లేసింగ్ ఇట్ విత్ ఎన్ ఇంప్లాంట్ హ్మ్. విచ్ విల్ డూ ద జాబ్. ఓకే. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే మనము బ్లైండ్‌గా వెళ్ళకుండా ముందే దాన్ని ప్లాన్ చేస్తూ ఈ 3D రీకన్స్ట్రక్షన్ అనేది ఎంఆర్ఐ, సీటీ ఇమేజెస్‌ని క్యాప్చర్ చేసుకొని లెంత్ ఆఫ్ ద బోను, దాని విడ్త్ ఆఫ్ ద బోను, హ్మ్. షేప్ అన్నీ కూడా అది క్యాప్చర్ చేసుకుంటుంది. సో, ఇట్ విల్ ఆల్సో అలౌ అస్ ఇన్ మోల్డింగ్. ఇప్పుడు హ్మ్. ఇంప్లాంట్స్ మోల్డ్ చేయాలనుకుంటే ఆ షేప్‌లో, కరెక్ట్ షేప్‌లో మోల్డ్ చేయడానికి కూడా అది హెల్ప్ అవుతుంది. సేమ్ సైజు అది తయారు చేస్తుంది ఓకే. 3D ప్రింటర్ యూజ్ ఓకే. చేస్తే. సో, అలాగే ఏ ఇంప్లాంట్ సైజ్ లోపల పట్టాలనేది కూడా అది ముందే క్యాప్చర్ చేస్తుంది. మనం ముందే ప్రిపేర్డ్‌గా ఉండొచ్చు. ఓకే. అదర్‌వైజ్ నార్మల్లీ మనం అన్ని సైజెస్ పెట్టుకొని ఎప్పుడు ఉంటాము. అవి కొన్ని ఎక్కువగా, తక్కువగా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఈ పర్ఫెక్ట్ ప్రెస్ ఫిట్ అనేది ఓన్లీ ఈ 3D రీకన్స్ట్రక్షన్ ద్వారా తెలుస్తుంది. సేమ్ వే రోబోటిక్ కూడా అలాంటి ప్రెసిషనే మనకి ఇస్తుంది. సో, ఓకే. ఆ కట్స్ చేయడం గానీ, సర్జికల్ ఇన్సిషన్ ఇచ్చే దాంట్లో కూడా మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్ ఇప్పుడు చాలా పాపులర్ అవును. అవుతున్నాయి. సో, అలా మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్ చేయడానికి రోబోటిక్ విల్ చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అది కూడా సైజ్ అండ్ ఇంప్లాంట్ సైజు అన్నీ కూడా ముందే క్యాప్చర్ చేసి మనం దాన్ని డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మాకు సర్జన్సే చేయాలి, ఇవి వద్దు అనే రోగులు కూడా ఉంటారా సార్? కొంతమంది అప్రెన్సివ్ ఉన్నారండి. దిస్ ట్రీట్మెంట్స్ ఆర్ ఎక్స్‌పెన్సివ్. దే ఆర్ ఓకే. నాట్ నార్మల్ ట్రీట్మెంట్ కంటే దిస్ ఓకే. ట్రీట్మెంట్స్ ఆర్ క్వైట్ స్లైట్‌లీ ఎక్స్‌పెన్సివ్. ఓకే. సో, పీపుల్ కొన్ని అఫోర్డబుల్ ఉన్నవాళ్ళు హ్మ్. వెళ్తున్నారు. అదర్‌వైజ్ నార్మల్‌గా సర్జన్‌నే నమ్ముతారు.